పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ సర్కారు చూపిన నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 5 ఏళ్లుగా ఎడమ కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం వేల కోట్ల మేర అదనపు భారం పడింది. మళ్లీ టెండర్లు పిలిపించి పనులు గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓ విషాద గాథలా మార్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తాగు, సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించే పోలవరం ఎడమ కాలువకు ఆ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పట్లోనే గుత్తేదారులను మార్చి వేరే వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. దీంతో ఎడమ కాలువ పనులు స్తంభించిపోయాయి. అప్పట్లో 657 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు ఇప్పుడు 2049 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. 2016లో సవరించిన అంచనాల ఆధారంగా ఎడమ కాలువకు 3645 కోట్ల 15 లక్షలు ఖర్చవుతాయని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికే దాదాపు 2987 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ కాల్వ పూర్తి చేయాలంటే మరో 2049 కోట్లు అవసరమని లెక్కగట్టారు. ప్రాజెక్టులో అనేక ప్యాకేజీల్లో ఇప్పటికే ఒప్పందాలు రద్దవగా మిగతా ప్యాకేజీల్లో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. పనులను పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగానే పోలవరం ఎడమ కాలువ పనులను ఎలా పట్టాలెక్కించాలనే విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తయితే ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 214 కిలోమీటర్ల మేర కోనసీమ, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తుందని, కాలువ మార్గంలో 560 గ్రామాలకు మంచినీటి వసతి కల్పించబడుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సాగుకు 84.808 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు అందించేలా ఈ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 8 ప్యాకేజీలుగా పనులు విడగొట్టారు.